హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సారీ అండి, వీడియోస్ పెట్టడం చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే నాకు వాయిస్ సరిలేదనమాట. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. చాలా ఇబ్బందిగా ఉంది వాయిస్ ఓవర్ వేయడము. ఇది కూడా కొద్దిగా ఈజీగానే ఉంది. ఏదన్నా సరిలేకపోతే కొంచెం ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఇది లాస్ట్ లా కంటిన్యూషన్ అండి. దీంట్లో 4 days వ్లాగ్ నేను పెట్టేస్తున్నాను. అక్కడెక్కడ షూట్ చేశాను ర్యాండమ్ గా అనమాట. ఇంకా అది షేర్ చేస్తున్నాను. ఈ మధ్యలో నేను పెద్దగా వ్లాగ్స్ ఏం చేయట్లేదు హెల్త్ ఇష్యూ వల్ల. ఇంక ఇది ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్ నిద్ర లేచేసాను. హౌస్ మొత్తం క్లీన్ చేసుకొని, ఇంకా ఆ రోజు పూజ రూమ్ మొత్తం క్లీన్ చేసుకొని పసుపు కుంకం పెట్టేశాను దీపాలకి. ఇక్కడ చూసారా, ఖుషి నిద్ర లేవలేదని మా జిన్నోడు ఎలా లేపుతున్నాడో. ఇలా కాదు అనేసని ఖుషి అయితే నిద్ర లేచేసింది. ఇంకా మా జిన్నోడైతే పూర్తిగా లేలేదు, నువ్వు లేయి అనేసని లేపుతూనే ఉన్నాడు. డైలీ ఇదే అనమాట, ఇలా లేపుతూ ఉంటుంది మా జిన్నోడు మమ్మల్ని. అయితే ఫన్నీగా అనిపించి ఇంకా వీడియో తీశాను, మీకు కూడా షేర్ చేద్దాము అనేసని. ఎంత బాగా అల్లరి చేస్తుందో చూడండి మా జిన్నోడైతే. ఇంకా టిఫిన్ కి అయితే నేను ఇంకా ఆ రోజు పెసరట్టు అయితే చేద్దాము అనేసని నైటే పెసరపప్పు అయితే నానబెట్టేశాను. దానికి కాంబినేషన్ పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా సండే అయినా కూడా ఆ రోజు యూజువల్ కి స్కూల్ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఇప్పుడు 10th కాబట్టి కూడా తనకి స్కూల్ అయితే ఉంది. ఇంకా టిఫిన్ అయితే పెట్టించేసాను. తను స్కూల్ కి అయితే వెళ్ళిపోయారు. యాజ్ యూజువల్ నా రొటీన్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకునేసాను. ఇంకా ఖుషికి అయితే పెసరట్టు వద్దంట, అందుకనేసి పక్కన ఇడ్లీ షాప్ కి వెళ్ళి ఇడ్లీ తెచ్చుకొని ఇడ్లీ తింటుంది. తను పెసరట్టు పెద్దగా ఇష్టపడదండి, అందుకని ఇడ్లీ తెప్పించుకొని తింటుంది. ఇప్పుడు నేను స్నానానికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇక్కడ ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ పూజ చేసుకుంటున్నానండి సుబ్రహ్మణ్య స్వామికి. ఆ రోజు ఆడి కృతిక అనమాట. చాలా విశేషమైన రోజు సుబ్రహ్మణ్య స్వామికి, అందుకనేసని పూజ చేసుకుంటే మంచిదని ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను. పూజకు కావాల్సిన అటువి సామాన్లన్నీ మోహనాన్ని తీసుకురమ్మన్నాను. ఇంకా తనైతే తీసుకొని వచ్చారు. ఇక్కడ ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దాంతో పాటు మెయిన్ గా సుబ్రహ్మణ్య స్వామికి పిండి దీపం అయితే చాలా ప్రీతి అనమాట. అది ఇంపార్టెంట్ గా పెట్టాలి. ఇంకా అదే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఫైనల్లీ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. బెల్ల పొంగల్ అయితే చేశాను. ఇంకా పిండి దీపం కూడా రెడీ చేశాను. ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట పిండి దీపము నెయ్యితో. ఫైనలీ పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాను పీస్ఫుల్గా అనమాట. ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యూజువల్ 12:30కి అంతా స్కూల్ నుంచి అయితే వచ్చేస్తారు. యూజువల్ ఆకిలికి అస్సలు ఉండలేడనమాట, అందుకే ఫాస్ట్గా వంట అయితే చేస్తున్నాను. ఇక్కడ ఆకుకూర పప్పు అయితే చేస్తున్నాను. మీకు ఒక టిప్ చెప్తాను, పప్పు కూర ఎప్పుడు చేసేటప్పుడు దాంట్లో 2 వెల్లుల్లి రెబ్బలు వేయండి. ఎంత బాగుంటుందో టేస్ట్, చాలా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు వేసి బాయిల్ చేస్తే. ఫైనలీ వంట అయితే చేసేసాను. లోపల ఉజ్వల్ అయితే స్కూల్ నుంచి కూడా వచ్చేసారు. వస్తూ ఈ చెస్ బోర్డ్ అయితే కొనుక్కొచ్చారనమాట గేమ్స్ ఆడుకోవడానికి. ఇంకా రాగానే చెస్ బోర్డ్ పెట్టుకొని గేమ్స్ అయితే ఆడుకుంటున్నాడు ఉజ్వల్ ఖుషి. వాటితో పాటు ఈ షటిల్ బ్యాట్లు కూడా తీసుకొచ్చారనమాట. ఈవినింగ్ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, పిల్లలతో కొంతసేపు ఆడుకో నువ్వు కూడా అనేసని మోహన తీసుకొచ్చాడనమాట. వీళ్ళు చేసి ఆడుకుంటుంటే ఈ లోపల వంట అయితే చేసేసాను. ఆకుకూర పప్పు సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట. దానికి కాంబినేషన్ వడియాలు. ఇది గుర్తున్నాయండి మీకు? నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి వడియాలు అని చూపించాను కదా వీడియోస్లో, అవే అనమాట. చూసారా ఎంత బాగున్నాయో, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది 1 year కాదండి, 2 years అయినా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అనమాట. లంచ్ అయితే అందరికి పెట్టించేసాను, తినేశారు. ఇప్పుడు నేనైతే లంచ్ పెట్టుకొని తింటూ ఉన్నాను. వీళ్ళైతే లంచ్ తినేసి కూడా గేమ్ ఆడుతూనే ఉన్నారు. ఇక్కడ నేను మూవీ పెట్టుకొని చూస్తూ నా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ లోపల మోహన అయితే వచ్చాడనమాట. మోహనతో పాటు వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు గేమ్ ఆడడం. ఆ రోజంతా చెస్ గేమ్సే సరిపోయింది ఇంట్లో. వీళ్ళు ఆడుతుంటే నేను చూస్తూ ఉన్నానమాట. ఇది ఈవినింగ్ అనమాట. నేను అరిచాను, ఎంతసేపు చెస్ అయినా కొంతసేపు వెళ్ళి షటిల్ ఆడండి అని చెప్పాను. అందుకనేసి వచ్చి ఇక్కడ షటిల్ అయితే ఆడుతూ ఉన్నారు.
నేను ఇక్కడ వీడియో ఒకటి చేయాల్సి ఉంటే అది చేసుకునేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా డిన్నర్ వీళ్ళకి పెట్టించాను, తిన్నారు, మళ్ళీ స్టార్ట్ చేశారనమాట చెస్ ఆడడము. చాలా ఇంట్రెస్ట్ గా ఆడుతున్నారు. మోహన అయితే సపోర్ట్ అనమాట వాళ్ళకి. ఇంకా నేనైతే డిన్నర్ పెట్టుకొని తింటున్నాను. ఇంకా అలా గడిచింది ఆ డే అనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే. ఇంక ఇక్కడ నేను కీమా ఫ్రై అయితే చేస్తున్నాను. మీతో నేను ఎలా చేసుకుంటాను కీమా ఫ్రై అనేది మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. చాలా సింపుల్ గా ఫాస్ట్ గా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా మటన్ ని మనం కీమా లాగా కట్ చేయించుకున్న తర్వాత ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని మనకి ఎంత కావాలో అంత ఆయిల్ పోసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, తెల్లగడ్డలు, కొద్దిగా కరివేపాకు, సాల్ట్, పసుపు వేసుకొని ఇంకా అందులోనే కీమా వేసుకొని వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టేసుకొని సిమ్లోనే ఫ్రై చేసుకుంటే ఆవిరికే కుక్ అయిపోతుంది. మనం పోసిన ఆయిల్ ఈ విధంగా ఫ్లోట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 5 to 10 minutes లో కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిన తర్వాత మనకి టేస్ట్కి ఎంత కావాలో అంత కారము, ధనియాల పొడి, గరం మసాలా, ఇది నేను స్పెషల్గా ఇంట్లో చేసుకున్న పొడి అనమాట. అది వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మటన్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. వేసుకొని అన్ని విధంగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే ఎమ్మి టేస్టీ కీమా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. తినని పిల్లలు ఈ విధంగా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఈ విధంగానే కీమా రోల్స్ కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలి అనేదని. ఇంక ఇది ఆ రోజు ఈవినింగ్ ఇంక స్కూల్ నుంచి వస్తూ ఇంకా పానీపూరి తినాలన్నమ్మా అని అడిగారు ఇద్దరు. ఇంకా అందుకనేసని పానీపూరి తీస్తున్నాను. డైలీ ఏదో ఒకటి వీళ్ళకి తినేసే ఇంటికి వస్తారనమాట. ఎందుకంటే స్కూల్ 6:30 వరకు కదండి, మార్నింగ్ ఎప్పుడో తినేసి వెళ్తారు. లంచ్ అయితే కొద్దిగా ఆ బాక్స్ లో పెట్టుకొని వెళ్తారు. అదేం సరిపోతుందిలేండి, ఇంట్లో ఉంటే ఏదో ఒకటి తింటూ ఉంటారు. స్కూల్లో అయితే ఇంకా బాక్స్ లో ఏం పెడితే అదే కదా. అందుకనేసి ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ అయితే తినేసి ఇంటికి అయితే తీసుకొని వస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఒక కొరియర్ అయితే వచ్చింది. మోహన కొన్ని ప్యాంట్స్ అయితే ఆర్డర్ పెట్టినారనమాట ప్రైవేట్ వెబ్సైట్ లో. అవి వచ్చాయి. ఒకసారి ఓపెన్ చేసి చూస్తే అంత ఫ్రాడ్ అనమాట. మనం పెట్టింది ఒక ప్రోడక్ట్ అయితే వచ్చింది ఒక ప్రోడక్ట్ అనమాట. ఫుల్ లాస్. అదే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా దాన్ని రిటర్న్ అయితే పెట్టేశాము. ఇక్కడ మోహన వస్తూ మాకు లెగ్ పీసెస్ అయితే తీసుకొని వచ్చారు. చాలా రోజులు అయింది లెగ్ పీసెస్ తిని, ఇంకా అందుకనేసి అని తీసుకొచ్చారు. సూపర్ టేస్టీ అనమాట, చాలా బాగున్నాయి. ఇంకా డిన్నర్ యాజ్ యూజువల్ టిఫిన్ అనమాట. దోశ అయితే ప్రిపేర్ చేశాను. ప్లెయిన్ దోశ, ఎవరికైనా కావాలంటే ఆనియన్ దోశ చాయిస్ అనమాట. ఇంకా దాని కాంబినేషన్ చట్నీ అయితే చేశాను. ఇంకా వీళ్ళకి టిఫిన్ అయితే పెట్టించేసాను, తినేశారు. ఇంక ఇక్కడ డిస్కషన్ అనమాట. దేని గురించి అంటే మూవీకి పోవాలి అనేసి. పవన్ కళ్యాణ్ సినిమా ఉంది కదండి, దాని గురించి డిస్కషన్ అనమాట. వెళ్దాం డాడీ ఫస్ట్ షో కానీ ఆల్రెడీ మోహన్ టికెట్స్ బుక్ చేస్తున్నారు కానీ బుక్ చేయలేదు అని ఏడిపిస్తా ఉన్నాడు అనమాట. అది తెలియకుండా ఉజ్వల్ అయితే వాళ్ళ డాడీని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఫైనలీ మేమైతే మూవీకి వెళ్తున్నాము. ఇది ఎర్లీ మార్నింగ్ 4:30కి అనమాట. మాకు 5:30 షోకి అయితే టికెట్స్ దొరికాయి. ఇంకా ఆ టైంకి అయితే వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షోకి అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అది కూడా పవన్ కళ్యాణ్ సినిమా అనమాట. ఇది సెకండ్ టైం మేము అలా వెళ్ళడం. ముందు గబ్బర్ సింగ్ అయితే వెళ్ళాం అనమాట ఫస్ట్ డే ఫస్ట్ షోకి. సూపర్ హ్యాపీ అనిపించింది. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడైతే వెళ్తున్నాం. ఏమైనా చల్లగాలికి ఎర్లీ మార్నింగ్ ఇలా వెళ్తూ ఉంటే ఆ ఫీలే వేరబ్బా, అసలు చాలా బాగుంటుంది. నాకైతే భలే నచ్చుతుంది అనమాట. కానీ ఆ క్లైమేటే నాకు అస్సలు పడదు, చల్లగాలికి తిరగడమే. కానీ నాకు ఆ క్లైమేటే ఇష్టం అనమాట. ఇక్కడ నేను ఉజ్వల్ ఒక బైక్ లో, మోహన ఖుషి అయితే ఒక బైక్ లో వెళ్తున్నాము. మూవీ వచ్చి గ్రూప్ థియేటర్స్ దగ్గర అనమాట. ఫేమస్ గ్రూప్ థియేటర్స్ అంటే దాంట్లో ప్రతాప్ లో అనమాట మూవీ అయితే. ఇదే అనమాట గ్రూప్ థియేటర్స్. ఇది ఫేమస్ అనమాట తిరుపతిలో. గ్రూప్ థియేటర్స్ అని అంటే ఇక్కడ 4 థియేటర్స్ ఉంటాయన్నమాట కలిపి, అందుకనేసని గ్రూప్ థియేటర్స్ అని అంటారు. దాంట్లో మేము ప్రతాప్ అనే థియేటర్కి వెళ్తున్నాము. ఇంక ఇక్కడ చూసారా పోలీసులు ఎంత మంది ఉన్నారో, ఫుల్ సెక్యూరిటీ అనమాట. ఫస్ట్ డే కదా, అది కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి ఇంత క్రౌడ్ అనమాట. అండి ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నాము చూడడానికి. ఫైనలీ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. మీలో ఎంతమంది ఈ మూవీ చూసారు, మీకు ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేదని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
ఫైనల్లీ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే ఓకే అనమాట. మీకు ఎలా ఉంది, నచ్చిందా లేదా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. మూవీ కంప్లీట్ అయ్యేసరికి 8:30 అయిందనమాట. ఒకేసారి టిఫిన్ టైం అయింది కదా, తినేసి వెళ్ళిపోదాము. ఇంకా పిల్లల్ని కూడా స్కూల్కి తీసుకొని పోవాలి కాబట్టి అందుకనేసని ఒకేసారి టిఫిన్ తినేసి వెళ్దాము అనేసని వైరాపట్టెడ్ దగ్గర అనమాట ఈ టిఫిన్ సెంటర్. అక్కడ టిఫిన్ తినేసి ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాము. వీళ్ళు స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారు. వీళ్ళలో నాకు నచ్చింది ఇదే అండి. ఫన్ ఎంజాయ్ చేస్తారు, స్కూల్కి కూడా వెళ్తారనమాట. వెళ్ళను అని మొండికయ్యరు. అదే ఇది ఇదే అనమాట. ఈ విషయంలో పిల్లల్ని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొంతమంది అలా కాదు కదండి, వెళ్ళను అది ఇదని మొండికేస్తారు. కానీ నా పిల్లలు అలా కాదనమాట, ఫుల్ హ్యాపీగానే వెళ్తారు స్కూల్కి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత లంచ్ కూడా స్కూల్లోనే చేసేయమన్నాను. ఎందుకంటే హౌస్ ఫుల్ డీప్ క్లీన్ చేయాలన్నమాట. శ్రావణ మాసం కదండి, అందుకనేసని హౌస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటానమాట. దానికని మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. డీప్ క్లీన్ అనమాట. ఫుల్ టైం ఉన్నింది ఆ రోజు. అందుకనేసని మొత్తం హౌస్ అంతా క్లీన్ చేస్తున్నాను. మార్నింగ్ 10కి స్టార్ట్ చేసిన దాన్ని ఈవినింగ్ 4 అయిందనమాట మొత్తం క్లీన్ చేసేసరికి. బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ వాషింగ్కి వేసేసాను అనమాట. ఫైనలీ మొత్తం క్లీన్ చేసేసాను. టైం చూసారా ఎంత అయిందో, 4:30 అనమాట. ఆ టైంకి మొత్తం క్లీన్ అయిపోయింది. షెల్ఫ్స్ కానీ, కబోర్డ్స్ కానీ, ఇల్లు, కిచెన్, వంట రూమ్, హాల్ మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. అది క్లీన్ చేయడం వల్లనే నాకు డస్ట్ ఎలర్జీ ఉంది కాబట్టి హెల్త్ ఇష్యూ వచ్చింది. మీకు వీడియోస్ పెట్టడం కూడా లేట్ అవుతుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ రీజన్ వల్లనే వీడియోస్ పెట్టడం లేట్ అనమాట, హెల్త్ ఇష్యూస్ వల్ల. ఈవినింగ్ వెళ్ళి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసాను. ఇక్కడ చూసారా, ఖుషి అయితే రాగానే పడుకునేసింది. మార్నింగ్ తొందరగా లేచాం కదండి, నిద్ర సరిపోలేదు, అలాగే పడుకునేసింది. ఇక్కడ నాకు టీ తాగాలనిపించింది, టీ పెట్టుకున్నాను డిన్నర్ టైంకి. అలాగే డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసాను. వాళ్ళకి అయితే పెట్టించేసాను, తిన్నారు. ఖుషిని కూడా నిద్ర లేపి తనకి డిన్నర్ పెట్టించేసి హోంవర్క్ రాసుకో అని చెప్పి వాళ్ళ దగ్గర కూర్చున్నాను అనమాట. ఒకటే గొడవ చేస్తారు ఇద్దరు. అలా గడిచింది ఆ డే. ఇది నెక్స్ట్ డే అనమాట, సండే రోజు. ఇక్కడ చూసారా కళ్ళు ఎంత రెడ్గా అయిపోయినాయో డస్ట్ వల్ల. అస్సలు పడదండి, ఇలా ఉంటుంది హెల్త్ ఇష్యూ అనమాట. నాకు టాబ్లెట్ ఒకటి వేసుకున్నాను. ఇక్కడ ఆ రోజు స్పెషల్ వచ్చి చికెన్ కర్రీ అండ్ వడలు అయితే చేస్తున్నాను. ఉజ్వల్ ఏదైనా స్పెషల్ చేయమ్మా అని అంటే చికెన్ కర్రీకి వడల కాంబినేషన్ బాగుంటుంది అనేసని ఇక్కడ వడలు అయితే చేస్తున్నాను. టిఫిన్, లంచ్ అన్నీ ప్రిపేర్ చేసేసాను. నేను పెట్టుకొని తిన్నాను, వీళ్ళకి పెట్టించేసాను, తిన్నారు. మోహనాతో కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటూ ఉన్నారు. నేనైతే కొంతసేపు రిలాక్స్ అయ్యేసి పడుకునేసాను అనమాట. తర్వాత లేచాను. ఈవినింగ్ మొత్తం సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. ఇక్కడ టీ తాగాలనిపించింది. టీ అయితే పెడుతున్నాను అనమాట. ఈ లోపల వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు చెస్ ఆడడము. ఇది కంటిన్యూ అయిపోయిందండి. ఆ రోజంతా గ్యాప్ దొరికితే చెస్ ఆడుతున్నారనమాట. మోహనాకి చెస్ బాగా వచ్చండి. ఇక్కడ ఖుషీకి అయితే మోహన సపోర్ట్ చేస్తా అన్నాడు. అది ఉజ్వల్కి అయితే నచ్చట్లేదు. నన్ను అడుగుతా అన్నాడు, చెప్పి అమ్మా అని. నాకు తెలియదు నాన్న అని చెప్తున్నాను. ఇది ఈవినింగ్ 5 అలా అవుతుంది టైము. మోహన అయితే ఆమ్లెట్ వేసుకొని తింటున్నాడు. నాకు కూడా వేసి ఇచ్చాడనమాట. అదే ఇక్కడ తింటున్నాను. ఇక్కడ నేను రెడీ చేసి టౌన్కి వెళ్ళాలన్నమాట. ఖుషీకి భరతనాట్యం డాన్స్కి యూనిఫామ్ అయితే తీసుకోవాలి. అందుకనేసని గాంధీ రోడ్ బజార్కి అయితే వచ్చాము. ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి అని ఫైనల్లీ కావాల్సినటువన్నీ తీసుకున్నాము. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట, కీర్తి అక్క. ఇప్పుడు మా షాపింగ్ అయిపోయిన తర్వాత వేడిగా బోండాలు తిందాము అనేసని ఇక్కడ బోండాలు తినే షాప్కి అయితే వచ్చాము. ఇది మా రెగ్యులర్ స్పాట్ అనమాట. ఇది డాన్స్ స్కూల్ దగ్గరే ఉంటుంది, బాలాజీ కాలనీలో. మేము రెగ్యులర్గా ఇక్కడే వచ్చి తింటూ ఉంటాము. బోండాలు తినేసాము. టీ తాగకపోతే ఎలా అండి, అందుకనేసని టీ తాగదాము అని టీ షాప్కి అయితే వచ్చాము. టీ తాగేసి ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చానా లేదో, మా పక్కింటి లక్ష్మి అక్క అనమాట, పింక్ శారీ కట్టుకొని చూడండి. తను తొలి శుక్రవారం పూజ చేసుకుంటుంది. అందుకనేసని వాయినం తీసుకొని వెళ్దు రామ్మ అనేసని ఫోన్ చేసింది. అందుకని వాయినం తీసుకుందాము అని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇది తొలి శుక్రవారం రోజు అనమాట. లక్ష్మీ అక్క అయితే శ్రావణ మాసం పెట్టినప్పటి నుంచి 5 వీక్స్ అయితే లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకొని అందరికి ఈ విధంగా వాయనం అయితే ఇస్తుంది. ఇది తొలి శుక్రవారం వాయనం అనమాట.
ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.